నమస్తే, నేను రాణా ప్రతాప్. ఢిల్లీలోని రైతుల ఆందోళన ఫైనల్ ఎండ్ కార్డ్ పడిందని చెప్పుకోవచ్చు. సో ఏదైతే నాలుగోసారి కేంద్ర మంత్రులతో జరిగిన మీటింగ్లో ఫైనల్ గవర్నమెంట్ ఒప్పుకుందనమాట. రైతులకు సంబంధించిన డిమాండ్స్ ఏవైతున్నాయో, సో ఇటు ఎంఎస్పీ రేటు కానీ, ఇటు వచ్చేసి రైతులపైన ఏవైతే 2021లో కేసెస్ అయినాయో, సో దానిపైన కూడా రైతులకు పెన్షన్స్, సో ఇవన్నిటికీ కొన్ని డిమాండ్స్కి ఒప్పుకుందనమాట. సో ఫైనల్ అయితే మెయిన్గా చూసుకుంటే ఎంఎస్పీ ప్రైస్, సో మినిమం సెల్లింగ్ ప్రైస్, సో ఏదైతే ప్రధాన డిమాండ్గా ఉందో రైతులది, సో దానికి కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదం వ్యక్తం చేసిందనమాట. సో దీనికి సంబంధించి మాట్లాడుతూ, సో ఈ చర్చ ఏదైతే ఉందో, నాలుగోసారి జరిగిన చర్చ ఏదైతే ఉందో, సో ఆదివారం రోజు సాయంత్రం 8:30కి స్టార్ట్ అయ్యి, అండ్ అలాగే సోమవారం రోజు రాత్రి 1 గంటల వరకు, అంటే సుమారు చాలా దీర్ఘకాలపు చర్చ అని చెప్పుకోవచ్చు. ఇది 3 సార్లు చర్చలు విఫలమైన తర్వాత, సో 4గోసారి చర్చ ఫైనల్ సక్సెస్ అయిపోయిందనమాట. ఈ చర్చలో పంజాబ్కి సంబంధించిన సీఎం కూడా పాల్గొన్నారు. సో రైతులు ఈ చర్చ నుంచి వచ్చిన పరిణామాల తర్వాత సో ఏదైతే ఢిల్లీ చలో ఏదైతే ధర్నా ఉందో, సో అది దాన్ని పోస్ట్పోన్ చేసేసారనమాట. అంటే ఇంకా మిగతా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, 12 ప్రధాన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిపైన కూడా త్వరలోనే చర్చిస్తాం. అండ్ ఇప్పటివరకు ఏదైతే ఎంఎస్పీని ఏదైతే గవర్నమెంట్ ఆమోదించిందో, సో దానికి సంబంధించి 2 రోజులు మేము రైతులంతా కలిసి చర్చించుకుంటాం. దీని తర్వాత మా డిసిషన్ కూడా చెప్తామని చెప్పేసి రైతు సంఘాల నేతలు కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇలాగే కేంద్రం నుంచి ఏమొచ్చిందంటే, సో ఏవైతే రైతులు అడిగిన డిమాండ్స్ ఉన్నాయి అవి కూడా త్వరలోనే తీర్చేస్తామని చెప్పారు. సో ఒకవేళ ఈ డిమాండ్స్ కానీ, అంటే వాళ్ళు రైతులు ఏవైతే 12 ప్రధాన డిమాండ్స్ పెట్టారో, సో అవి పైన మళ్ళీ కొలిక్కి రాకపోతే, అంటే ఇప్పటికీ కొన్ని డిమాండ్స్ అయితే ఆమోదం వ్యక్తం చేసింది గవర్నమెంట్. సో ఇంకా వాళ్ళ డిమాండ్స్ ఏవైతే రాలేవనుకోండి, అప్పుడు సో మా ధర్నా ఏదైతే ఉందో మళ్ళీ 26 నుంచి మళ్ళీ పునర్ప్రారంభం చేస్తామని చెప్పేసి ఇటు రైతు సంఘాలు కూడా చెప్పడం జరిగింది. సో కానీ ఇప్పటివరకు అయితే కంప్లీట్గా ఫుల్ స్టాప్ ఆర్ కామా 2 పెట్టిరని చెప్పుకోవచ్చు రైతులు. ఎందుకంటే వాళ్ళకి ప్రధాన డిమాండ్ ఏదైతే ఎంఎస్పీ ఉందో, సో అది కేంద్ర ప్రభుత్వం ఆమోదం వ్యక్తం చేసింది. సో ఈ ధర్నాలో చాలా వరకు రైతులు చూసుకుంటే 2020 to 2021 ఆగస్టు, సో అప్పుడు కూడా జరిగిన దీక్షలో అప్పుడు కూడా చాలా వరకు అయితే పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. సో ఇప్పుడు కూడా ఏదైతే 8th, 12th and 15th ఈ 3 సార్లు ఏదైతే కేంద్రంతో జరిగిన చర్చలు కూడా అప్పుడు చాలా విఫలమైనాయి. సో ఫైనల్లీ 4వ దఫా ఏదైతే చర్చ జరిగిందో, సో దాంట్లో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు రైతులు. సో ఇప్పటివరకు అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ ధర్నాకి అని చెప్పేసి ఎండ్ కార్డ్ పడిందని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత ఇంకా మేము చర్చించుకుంటాం, రైతులంతా కలిసి మా నిర్ణయం చెప్తాం. అలాగే వేరే ఇతర ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, ఇటు రైతులకు సంబంధించి పెన్షన్స్ కానీ, రైతులకు సంబంధించి పంట నష్టం కానీ, రైతులకు సంబంధించి సో ఇలాంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, సో వాటిని త్వరలోనే కేంద్రం ఆమోదించాలని చెప్పింది. అండ్ ఇటు కేంద్రం కూడా రైతులకు ఎల్లవేళలా సహాయపడుతూనే ఉంటాం, ఎల్లవేళలా రైతులకు సహకారం అందిస్తూనే ఉంటాం. అండ్ దీనికి సంబంధించి ఏదైతే రైతుల నుంచి ఏదైతే ఎంఎస్పీకి సంబంధించిన ప్రధాన డిమాండ్ ఉందో, సో దానికి సంబంధించి 5 ఏళ్ల పాటు ఇటు పప్పులు కానీ, పప్పు దినుసులు ఇలాంటి పంటలు 5 ఏళ్ల పాటు ఎంఎస్పీ ప్రైస్తో కొంటాం. అండ్ దీనికి సంబంధించి నాఫెడ్, ఎన్సీసీఎఫ్, సో వీటితో ఒప్పందం జరిపిస్తాం. అండ్ దీనికి సంబంధించి ప్రధానంగా మెయిన్గా ఒక వెబ్సైటే ఓపెన్ చేస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. సో ఇది రైతులకు సంబంధించిన ధర్నా యొక్క అప్డేట్. సో ఫైనల్ ఇప్పుడు వాళ్ళ ధర్నా ఏదైతే ఉందో, సో దానికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకో. సో రేపు ఒకవేళ ఇంకా కంప్లీట్ మిగతా ఏవైతే ధర్నాలు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి కానీ కంప్లీట్ కాకపోతే, సో మా ధర్నా పునః ప్రారంభిస్తామని చెప్పేసి రైతు సంఘాలు చెప్పడం జరిగింది.